హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అస్సలు మినపప్పు వాడకుండా క్రిస్పీగా దోశలు వచ్చేలాగా దోసా బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం అన్నమాట. వీడియోలోకి వెళ్ళేక ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వీడియోస్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. మీ వాల్యుబుల్ టైంని నా వీడియో చూడటానికి స్పెండ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ అయితే పప్పులు నానబెట్టుకోవడానికి ఇటువంటి వెడల్పుపాటి గిన్నె ఒకటి తీసుకోవాలి. ఇందులోకి నేను 6 గ్లాసుల వరకు రైస్ని యాడ్ చేసుకున్నా. అలాగే గ్లాస్తో అయితే రైస్ని యాడ్ చేసుకున్నాను. అందులో 25% పాటు వేరుశనగ పలుకులు, అలాగే 1 గ్లాస్ ఫుల్గా సోయాబీన్, 25% పాటు పచ్చిశనగపప్పు, అలాగే కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు యాడ్ చేసుకొని ఒక 3-4 టైం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మనం కడుక్కోవాలండి. మనం ఇలా స్టార్టింగ్లో నానబెట్టేక ముందే ఇలా 3-4 టైమ్స్ కడుక్కున్నామంటే మనం బ్యాటర్ని రుబ్బుకునేటప్పుడు అసలు కడుక్కోవడం అవసరం లేదు. వాటర్ని సైడ్కి తీసేసి ఆరాంగా గ్రైండ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా కడుక్కున్న పప్పుల్ని మొత్తం మనం ఒక 8 అవర్స్ పాటు ప్లేట్ క్లోజ్ చేసుకొని నానబెట్టుకోవాలండి. ఎంత నానితే అంత మనకు దోశలు బాగా వస్తాయన్నమాట. ఆఫ్టర్ 8 అవర్స్ తర్వాత మనము ఈ పప్పుల నుండి వాటర్ సపరేట్ చేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మొత్తం పప్పుల్ని మనం నీట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, మనకు బ్యాటర్ అనేది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలోకి కానీ ఇలా ఒక కంటైనర్లోకి కానీ పప్పు గ్రైండ్ చేసుకున్న పప్పు మొత్తం ఇలా తీసేసుకోవాలి. మొత్తం పప్పుని మనం ఇలాగే గ్రైండ్ చేసుకోవాలండి. సేమ్ కంటైనర్లోకి యాడ్ చేసుకుంటూ మనం మొత్తం పప్పుని ఇలాగే గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం పప్పు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నీట్గా గరిటెతో ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న ఈ కంటైనర్ని మనం ఓవర్ నైట్ ఇలాగే వదిలేయాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనకు నీట్గా దోశల బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయిందన్నమాట. ఇందులో ఇప్పుడు మనకు ఎంత బ్యాటర్ కావాలో అంత మాత్రమే తీసుకొని ఇందులోకి ఇలా 1 టేబుల్ స్పూన్ చక్కెరని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా వాటర్ అవసరమైతే వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇలా ఆనియన్ ఇలా కుచ్చుకుంటే మనకు చేతికి కాలకుండా ఉంటుంది. అందుకైతే నేను ఇలా ఫోర్క్ తీసుకొని ఇలా కుచ్చుకున్నానండి ఆనియన్ని. ఇలా ఆనియన్తో ఒకసారి అనేసి మనం ఇప్పుడు దోశలాగా వేసేసుకోవచ్చు. చూడండి, మనకు అసలు మినపప్పు వాడకుండా సోయాబీన్ మనకు చాలా మంచిదండి బాడీకి. సోయాబీన్తోనే మనకు చాలా క్రిస్పీ అయిన దోశలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. కలర్ కూడా చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. నేనైతే దోశల్ని చికెన్ సాంబార్లోకి సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్ట్గా అనిపించింది, అందరూ ఇష్టంగా తిన్నారు. వీలైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అండ్ షార్ట్ అండ్ ఈజీ అయిన రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.